10 నెంబర్ అస్సలు కలిసి రానట్టున్నదుల్లా. ఏమంటే కారు పార్టీకెంచి షెయి పార్టీలకు 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయినరు. ఆగో గప్పటికెంచి లేని పోని తలకాయ నొప్పులు అవుతున్నాయి అధికార షెయి పార్టీకి. ఇంకా దానికి తోడు షెయి గుర్తు మీదనే గెలిచిన ఎమ్మెల్యేలు ఓ 10 మంది మొన్నీ నడుమనే ఓటల సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇక గా పంచాది కూడా జల్లారక మునిపే ఇప్పుడు ఇంకో 10వ తారీఖు టెన్షన్ కూడా ముంగటున్నది షెయి పార్టీలకు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న షెయి పార్టీకి ఈ 10 నెంబర్ అసలు ఎందుకు పగబట్టింది, అసలు ఏమైంది, ఈ ముచ్చట్లా నడుచుకోవాలే కదా పాని మరి. 10 ఏండ్ల తర్వాత అధికారం వచ్చిందనే సంబురం లేకుండా అవుతున్నది కదా తెలంగాణ షెయి పార్టీకి. కారు పార్టీకెంచి 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకొంగ మంచిగానే గుంజుకున్నారు గాని గుంజుకున్నాకనే కట్టాలు పడుతున్నారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను ఎట్లా ఏషన్నా దింపి ఉప ఎలక్షన్లు దేవాలే అని మస్తుగా ప్రయత్నాలు చేస్తున్నది కారు పార్టీ. హైకోర్టుల పని కాకపోతే సుప్రీంకోర్టుకు పోయింది. ఇక గా విచారణ ఈ నెల 10వ తారీఖు నాడున్నది. అందుకే రేపు ఢిల్లీ పోతున్నాడు కేటీఆర్ అన్న. 3 దినాలు ఆన్నే ఉండి లాయర్లతోటి అన్ని మాట్లాడతాడట. ఇటు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా పర్షన్లు ఉన్నారు. అసెంబ్లీ సెక్రటరీకెంచి నోటీసులు వచ్చినాయని, గట్లనే 10వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో విచారణ ఉన్నదని. చిక్కుల పడకుండా ఎట్లా కాపాడుకోవాలి, అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీంకోర్టుకు ఏం సమాధానం చెప్పాలి అని సర్కారు సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అన్నతోని కలిసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారు.